హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఏపీటెట్ 2024 తెలుగు సిలబస్లో భాగంగా 10వ తరగతి గోరంత దీపాలను గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. గోరంత దీపాలు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, కథ, సామాజిక సేవ, ఇతివృత్తం, మానవ సంబంధాలు. కవి గురించి ఇప్పుడు చూద్దాం. రచయిత పేరు శ్రీ పులికంటి కృష్ణారెడ్డి. జన్మస్థలం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కదన్న గ్రామంలో జన్మించారు. ఈయన యొక్క కాలము 1931 నుంచి 2007 వరకు. తండ్రి గోవిందరెడ్డి, తల్లి పాపమ్మ. ఈయన రాయలసీమ కథానిక రచయిత, నటుడు, జానపద కళాకారుడు, కవి, నాటక రచయిత, బుర్ర కథకుడు. పునర్జన్మ నాటకంలో వృద్ధుని పాత్రతో ఈయన యొక్క నట జీవితం ప్రారంభమైంది. వీరు నటునిగా ప్రశంసలు అందుకుంటూ కథా సాహిత్యం రచించారు. వీరి మొదటి కథ గూడు కోసం గువ్వలు. 150 కథలు రచించి 14 కథలకు బహుమతులు పొందారు. బుర్ర కథకునిగా కుటుంబ సంక్షేమము, వాతావరణ కాలుష్యం, పొదుపు వంటి అంశాలపై 100 బుర్ర కథలు రాసి ప్రదర్శించారు. 2001లో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, 2003లో గోపీచంద్ అవార్డు, 2005లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పురస్కారం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2000 సంవత్సరంలో ఈయన ప్రారంభించిన పులికంటి సాహితీ సత్కృతి సుమారు 18 మంది నిష్ణాతుల్ని తయారు చేసింది. 2000 సంవత్సరంలో ఈయన ప్రారంభించిన పులికంటి సాహితీ సత్కృతి సుమారు 18 మంది నిష్ణాతుల్ని సత్కరించింది. 4 గాళ్ల మండపం శీర్షిక ఆంధ్రప్రభ దినపత్రికలో 67 వారాల పాటు ధారావాహిక ఈయన నిర్వహించిన 4 గాళ్ల మండపం శీర్షిక పూర్తిగా రాయలసీమ మాండలికంలో సాగి గ్రామీణ రైతుల జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రభ దినపత్రికలో 67 వారాల పాటు ధారావాహికంగా ఈయన నిర్వహించిన 4 గాళ్ల మండపం శీర్షిక పూర్తిగా రాయలసీమ మాండలికంలో సాగి గ్రామీణ రైతుల జీవితాన్ని ప్రతిబింబించింది. ఈ పాఠం గురించి ఇప్పుడు చూద్దాం. నేపథ్యము, ఉద్దేశ్యము. సమాజ సేవ చేసేవారు తమ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అనాథలను చేరదీసి చదివించేవారు ఉన్నారు. అటువంటి వ్యక్తి చేసిన పనే ఈ కథ. సమాజ సేవ చేసేవారు తమ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అనాథలను చేరదీసి చదివించేవారు ఉన్నారు. అటువంటి వ్యక్తి చేసిన పనే ఈ కథ. రైలు ప్రయాణంలో తటస్థించిన ఓ బాలుణ్ణి చేరదీసి చదివిస్తే ఆ వ్యక్తి చూపే కృతజ్ఞతాభావం, వారి మధ్య మానవ సంబంధాలను తెలియచెప్పడం ఉద్దేశంగా గల పాఠం గోరంత దీపాలు పాఠ్యాంశం పులికంటి కృష్ణారెడ్డి రచించిన కథావాహినిలోనిది. గోరంత దీపాలు పాఠ్యాంశం పులికంటి కృష్ణారెడ్డి రచించిన కథావాహినిలోనిది. విద్యానగరం అనగా అనాథ శరణాలయం మరియు విద్యాలయం. విద్యానగరం అనగా అనాథ శరణాలయం మరియు విద్యాలయం. ఒక అనాథ వ్యక్తికి చిన్న గుడిసెలో దీపం బుడ్డి వెలుతురులో చదువు చెప్పడం మొదలుపెట్టగా 30 సంవత్సరాలుగా అది ఎలా తయారైంది? వేల మంది విద్యార్థులు, వందల మంది ఉపాధ్యాయులు గల విద్యానగరంగా తయారైంది. ఒక అనాథ వ్యక్తికి చిన్న గుడిసెలో దీపం బుడ్డి వెలుతురులో చదువు చెప్పడం మొదలుపెట్టగా 30 సంవత్సరాలుగా అది ఎలా తయారైంది? వేల మంది విద్యార్థులు, వందల మంది ఉపాధ్యాయులు గల విద్యానగరంగా తయారైంది. రచయిత ఎవరితో పరిచయం పెంచుకుంటాడు? వేప చెట్టు ఉయ్యాల బల్లపై రోజు కూర్చునే వృద్ధునితో. రచయిత ఎవరితో పరిచయం పెంచుకుంటాడు? వేప చెట్టు ఉయ్యాల బల్లపై రోజు కూర్చునే వృద్ధునితో. వృద్ధుని దగ్గరకు వచ్చిన కుర్రాడు ఏమి చేస్తాడు? వినయంగా పాదాలపై పడి కన్నీళ్లు తుడుచుకున్నాడు. వృద్ధుని దగ్గరకు వచ్చిన కుర్రాడు ఏమి చేస్తాడు? వినయంగా పాదాలపై పడి కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఆ కుర్రాడి కథను రచయితతో చెప్పినది ఎవరు? వృద్ధుడు. ఆ కుర్రాడి కథను రచయితతో చెప్పింది వృద్ధుడు. వృద్ధుడికి ఆ కుర్రాడు ఎన్నేళ్ల క్రితం ఎక్కడ కనిపించాడు? 20 ఏళ్ల క్రితం రైల్లో అడుక్కుంటూ కనిపించాడు. వృద్ధుడు చదివిన కథలోని రైలు ఊడ్చి అడుక్కున్న పిల్లవాడి పేరు దొరైరాజ్. వృద్ధుడు చదివిన కథలోని రైలు ఊడ్చి అడుక్కున్న పిల్లవాడి పేరు దొరైరాజ్. వృద్ధుడు రైలు తుడుస్తున్న కుర్రాడిని పరీక్ష దలిచి ఏమి చేశాడు? 5 రూపాయలు జారవిడిచాడు.
నిద్ర నటిస్తున్న వృద్ధుణ్ణి లేపి 5 రూపాయలు ఇచ్చిన వారు తుడుస్తున్న కుర్రాడు. నిద్ర నటిస్తున్న వృద్ధుణ్ణి లేపి 5 రూపాయలు ఇచ్చినవాడు తుడుస్తున్న కుర్రాడు. వృద్ధుడు కుర్రాన్ని ఎక్కడ చేర్చాడు? విద్యానగరంలో. ఆ కుర్రాడు పుట్టినరోజు ఎప్పుడు? విద్యానగరంలో చేరిన రోజు. తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే చెట్టును గోరంత దీపాలు కథలో వర్ణించబడినది వేప చెట్టు. వేప చెట్టు బోధ నుంచి పుట్టిన కొమ్మలు నలుదిక్కులు వ్యాపించి ఎలా ఉన్నాయి? దరిద్రుడి గుండెల్లో నుండి పుట్టిన అంతులేని ఆశల్లా ఉన్నాయి. వేప చెట్టు బోధ నుంచి పుట్టిన కొమ్మలు నలుదిక్కులా వ్యాపించి ఎలా ఉన్నాయి? దరిద్రుడి గుండెల్లో నుండి పుట్టిన అంతులేని ఆశల్లా ఉన్నాయి. గతాన్ని నెమరు వేస్తూ వర్తమానాన్ని తలపోస్తూ భవిష్యత్తును ఊహిస్తున్నట్లు వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడు? ఓ మహాయోగిలాగా. గతాన్ని నెమరు వేస్తూ వర్తమానాన్ని తలపోస్తూ భవిష్యత్తును ఊహిస్తున్నట్లు వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడు? ఓ మహాయోగిలాగా కనిపిస్తున్నాడు. మహాయోగి అనేది ఉపమానం. గోరంత దీపం కొండంత వెలుగు అన్నది సామెత. గోరంత దీపం కొండంత వెలుగు అన్నది సామెత. ఆధారం లేక తిరిగేవారిని గూర్చిన జాతీయాలు తెగిన గాలిపటం, తాడు విడిచిన బొంగరం. ఆధారం లేక తిరిగేవారిని గూర్చిన జాతీయాలు తెగిన గాలిపటం, తాడు విడిచిన బొంగరం. జీవితానుభవం అనే వడదెబ్బకు నలిగిన వాడిపోని పువ్వు గత స్మృతులతో నవ్వే నవ్వు. జీవితానుభవం అనే వడదెబ్బకు నలిగిన వాడిపోని పువ్వు గత స్మృతులతో నవ్వే నవ్వు. బాబు, ఉప్పునో కారాన్నో ఓ మనిషి మీద చల్లి చూడు. అతని వంటి మీద పుల్లుంటేనే మంట పుడుతుంది, లేకుంటే రాలిపోతుంది అని పరమసత్యం చెప్పిన పాత్ర వృద్ధుడు. ఆనందానుభూతికి పరాకాష్ట తృప్తి. ఆనందానుభూతికి పరాకాష్ట తృప్తి. కలుపుగోలుతనం లేని వారితో ప్రయాణం చేస్తున్నప్పుడు మన నేస్తాలు పుస్తకాలు. కలుపుగోలుతనం లేని వారితో ప్రయాణం చేస్తున్నప్పుడు మన నేస్తాలు పుస్తకాలు. తెలుగు వాళ్లకు తెలుగంటే బోలెడు అభిమానం అన్నది వృద్ధుడు. తెలుగు వాళ్ళకి తెలుగంటే బోలెడు అభిమానం అన్నది వృద్ధుడు. ఎవరి భాష మీద వారికి అభిమానం ఉంటుంది కదండి అన్నది ఎవరు? రచయిత. ఎవరి భాష మీద వారికి అభిమానం ఉంటుంది కదండి అన్నవారు రచయిత. అనాథలైన పిల్లలు అధోగతికి దారితీస్తే ఏమవుతుంది? పుట్టగతులుండవు. అనాథలైన పిల్లలు అధోగతికి దారితీస్తే పుట్టగతులుండవు. రైలు ప్రయాణంలో వృద్ధుడు వార్తాపత్రికలో చదివిన కథ దొరైరాజ్ అనే అనాథ బాలుడు పెట్టె శుభ్రం చేయడం. రైలు ప్రయాణంలో వృద్ధుడి వార్తాపత్రికలో చదివిన కథ దొరైరాజ్ అనే అనాథ బాలుడు పెట్టె శుభ్రం చేయడం. ఈ వయసులో చదువుకుంటే ఆ వయసులో సంపాదించుకోవచ్చు అని చెప్పిన వాక్యంలో సర్వనామాలకు అర్థం బాల్యం, యవ్వనం. ఈ వయసులో చదువుకుంటే ఆ వయసులో సంపాదించుకోవచ్చు అని చెప్పిన వాక్యంలో సర్వనామాలకి అర్థం ఏంటి? బాల్యము, యవ్వనం. అంటే బాల్యంలో చదువుకుంటే యవ్వనంలో సంపాదించుకోవచ్చు. నెక్స్ట్, రైల్లో శుభ్రం చేసి జీవనం సాగించే బాలుని చేరదీసి చదువు చెప్పించి ప్రయోజకుడిని చేసినది వృద్ధుడు. రైల్లో శుభ్రం చేసి జీవనం సాగించే బాలుని చేరదీసి చదువు చెప్పించి ప్రయోజకుడిని చేసింది వృద్ధుడు. గోరంత దీపంలో కోడినలా తట్టేసి తగినంత చమురు పోసి ఒత్తిని ఎగదోసినట్లు చేయవలసిన పని అనాథలైన బాలల పట్ల సానుభూతి, ఓపిక కనబరచడం. కొడిగట్టిన దీపాలు అంటే అడుక్కు తినేవారు. కొడిగట్టిన దీపాలు అంటే అడుక్కుని తినేవారు. 68 మంది వీధి బాలలకు అమ్మలా మారి జీవితానికి అద్దం వెతుకుతున్న విశాఖకు చెందిన శ్రీ పోడూరి లక్ష్మీకాంతం. 68 మంది వీధి బాలలకు అమ్మలా మారి జీవితానికి అద్దం వెతుకుతున్న విశాఖకు చెందిన శ్రీ పోడూరి లక్ష్మీకాంతం. పాఠ్యాంశ విషయాలు, విద్యా ప్రమాణాలు. అవగాహనకు ప్రతిస్పందనకు సంబంధించి చూసినట్లయితే సందర్భ వాక్యాలను గుర్తించి చెప్పగలుగుతారు. వ్యక్తీకరణ, సృజనాత్మకత. కథానికలోని వృద్ధుని పాత్రను గూర్చి చెప్పగలరు. కుర్రాడు, వృద్ధుల మధ్య సంబంధం, అనురాగాలను వివరించగలరు. పాఠంలోని వర్ణనలు, చిత్రాలు వేయడానికి యత్నిస్తారు. ఇవేంటి? వ్యక్తీకరణ, సృజనాత్మకత. కథానికలోని వృద్ధుని పాత్రను గురించి చెప్పగలుగుతారు. కుర్రాడు, వృద్ధుల మధ్య సంబంధం, అనురాగాలను వివరించగలుగుతారు. పాఠంలోని వర్ణనను, చిత్రాలు వేయడానికి యత్నిస్తారు. భాషాంశాలు కనుక చూసుకున్నట్లయితే నానార్థాలు, పర్యాయాలు, వ్యుత్పత్త్యర్థాలను రాస్తారు. చుత్వ సంధిని అవగాహన చేసుకుని ఉదాహరణలను గుర్తిస్తారు.